Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒక ఊరిలో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు భానుపతి. కాని ఊరంతా అతనిని పిచ్చి బ్రాహ్మణుడు అని పిలిచేవారు. ఎందుకంటే అతను ఎప్పుడూ విపరీతంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఊరి మధ్యలో నిలబడి గట్టిగా ఇలా అరవడం ప్రారంభించాడు. ఓ ప్రజలారా! నేను భవిష్యత్తు చెప్పగలను. మీరు రేపు ఏమి చేయబోతున్నారు, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎవరికి అదృష్టం వస్తుంది, ఇవన్నీ నాకు తెలుసు. అతని మాటలు విని కొందరు జోక్గా నవ్వేశారు. ఇంకొంతమంది మాత్రం ఆశ్చర్యంతో, వాడేమో నిజంగానే జోస్యం చెప్పగలడు అనుకుంటూ అతని చుట్టూ గుంపుగా చేరారు. ఈ సంగతి రాజుగారి వరకు వెళ్ళింది. రాజుగారు తెనాలి రామకృష్ణని పిలిచి, ఈ బ్రాహ్మణుడిని పరీక్షించాలి, నిజంగా ఏమైనా తెలిస్తే బాగుంటుంది అన్నారు. తెనాలి రామకృష్ణ తన చలాకీ తత్వంతో బ్రాహ్మణుడిని పిలిపించి ఇలా అన్నాడు. ఓ భానుపతిగారు! నువ్వు భవిష్యత్తు చెప్పగలవంటావు కదా? బాగుంది. మరి రేపు నీకేం జరుగుతుందో చెప్పు చూద్దాం. ఆ మాట వింటూనే భానుపతి షాక్ అయ్యాడు. అటూ ఇటూ చూసి గుండె దడదడలాడుతూ ఇలా అన్నాడు. అదేమిటి? రేపా? రేపు నేను మొదట కాఫీ తాగుతాను. అప్పుడే. తెనాలి నవ్వుతూ అతని మాట మధ్యలో ఆపేసి ఇలా అన్నాడు. అబ్బా! అలా అయితే కాఫీ తయారుచేసేవాళ్లు భవిష్యవాణి చెబుతున్నట్టే కదా. నీకే నీ రేపటి విషయం తెలీకపోతే ఇంక రాజుగారికి భవిష్యత్తు ఎలా చెబుతావు? అన్నీ రాజసభలో ఉన్నవాళ్లు ఊహు అని నవ్వారు. రాజుగారు చిరునవ్వుతో ఇలా చెప్పారు. ఇప్పటినుండి ఇటువంటి మోసగాళ్లను నమ్మరాదు. నిజమైన తెలివితేటలున్నవారిని మాత్రమే గౌరవించాలి. అలా తెనాలి రామకృష్ణ తన జ్ఞానంతో మరోసారి మోసగాడిని బహిర్గతం చేశాడు. నీతి: అబద్ధాల మీద కాదు, నిజమైన తెలివితేటల మీదనే విజయం సాధించాలి.